హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాట్ నెక్స్ట్. ఈరోజు ఒక వీకెండ్ డే వ్లాగ్ అనమాట. సో వ్లాగ్ లాగా రికార్డ్ చేశాను. సో ఈరోజు ఏంటంటే పిల్లలకి పేరెంట్స్ మీటింగ్కి స్కూల్కి వెళ్ళాలి. సో పిల్లల్ని అయితే రెడీ చేసేసాను, హెడ్ బాత్ కూడా చేయించి ఇలా హెయిర్ అయితే డ్రై చేస్తున్నాను. సో ఎట్ ఏ టైం బ్రేక్ఫాస్ట్ ఇంకా కుకింగ్ కూడా స్టార్ట్ చేసేసాను అనమాట మార్నింగే. సో కుకింగ్ చేసేసుకుని వెళ్ళామంటే వచ్చేసరికి తినడానికి రెడీగా ఉంటే గొడవ ఉండదు కదా అని చెప్పేసి కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. బీరకాయ శనగపప్పు కాంబినేషన్ వేసి వండుతున్నాను అనమాట. సో ఏం లేదండి, నార్మల్గా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి శనగపప్పు బీరకాయ మగ్గిన తర్వాత కారం వాటర్ వేసి లాస్ట్లో కొంచెం గరం మసాలా చల్లుకుంటాను అనమాట. బీరకాయ తినడం ఇష్టం లేని వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చండి. మనకు అసలు బీరకాయ తిన్న ఫీలింగే ఉండదు. ఇందులో ప్రాన్స్ వేసుకుని వండుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. సో మీరు ఎప్పుడైనా ఈ కాంబినేషన్ ట్రై చేశారా? ట్రై చేస్తే కనుక నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇలానే వంకాయ కర్రీ కూడా వండుకోవచ్చు, టేస్ట్ అయితే బాగుంటుంది. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈలోపు పక్కనే బ్రేక్ఫాస్ట్ కూడా ఎట్ ఏ టైం ప్రిపేర్ చేసేస్తున్నాను. పక్కన పప్పు కూడా పెట్టేశాను అనమాట. సో దోశలు వేసాను అనమాట ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే. ఇంకా దీనికి కాంబినేషన్ అయితే టొమాటో చట్నీ చేశాను. సో ఎట్ ఏ టైం పనులన్నీ చేసేసుకుని ఇంకా స్కూల్కి అయితే వెళ్ళేసి రావాలి. బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత బయట పని కూడా ఏమీ లేకపోయినా ఏంటో నాకైతే బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత అలసిపోయినట్టు అనిపిస్తుంది. సో వచ్చిన తర్వాత కుకింగ్ చేయాలంటే చాలా ఇబ్బంది పడాలి. వచ్చేసరికి అమ్మ ఎవరైనా చేసి పెడితే బాగుండు కూడా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. బట్ ఇంకా ఈరోజైతే కుకింగ్ అయితే మార్నింగే చేసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. సో నేను కూడా ఇంక ఈలోపు బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా రెడీ అయిపోవాలి. సో ఈ బ్లాగ్ రికార్డ్ చేసి అయితే లాస్ట్ వీక్ అనమాట రికార్డ్ చేశాను. బట్ పోస్ట్ చేయడానికి అయితే అస్సలు అవ్వట్లేదు. మ్యాక్సిమం ఏదో ఒక షార్ట్ లాగా అయితే పోస్ట్ చేస్తున్నాను తప్ప లాంగ్ వీడియోస్ అయితే చేయడానికి అస్సలు టైం ఉండట్లేదండి. మ్యాక్సిమం ఇంకా పిల్లలతోనే సరిపోతుంది. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత అయితే కంప్లీట్గా ఇంకా వాళ్ళతోనే ఎంగేజ్ అవుతూ ఉంటాం కదా. ఇంకా డే టైం అయితే ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళడం ఇంకా ఇంట్లో పనులే సరిపోతున్నాయి. సో వీడియోస్ అయితే రికార్డ్ చేయడానికి టైం ఉన్నా కానీ ఎడిటింగ్ చేయడానికి అయితే అస్సలు టైం ఉండట్లేదు. సో మొత్తానికైతే పిల్లలు ఇంకా షూస్ వేసుకుని కవర్లు చెప్పుకుంటా స్టార్ట్ అయిపోయారనమాట. సో క్లైమేట్ చూసారా, అప్పటికే ఫుల్ మబ్బేసేసింది. ఈ 10 days నుంచి కూడా హైదరాబాద్లో క్లైమేట్ అయితే చాలా మిక్స్డ్ ఉంటుందండి. ఒకే రోజు మార్నింగ్ మబ్బుగా ఉంటే మధ్యాహ్నం ఎండగా ఉంటుంది, ఈవినింగ్ అయ్యేసరికి వర్షం పడుతుంది. సో ఈ క్లైమేట్ అయితే ఇలా మిక్స్డ్గా ఉంటుందన్నమాట చాలా డేస్ నుంచి. ఇంకా సో మేము పేరెంట్స్ మీటింగ్ అయితే వచ్చేసాము. మా పాప క్లాస్ రూమ్ అనమాట ఇది. వీళ్ళకి September 26th నుంచి అయితే ఎగ్జామ్స్ అంట. సో అదే బోర్డు మీద ఉంది. అండ్ సో మాకు ఇక్కడ స్కూల్లోనే ఆల్మోస్ట్ 1 hour పైనే టైం పట్టేసింది. సో ఎవ్రీ టీచర్ దగ్గరికి వెళ్ళి మీట్ అవ్వాలి. సో ఇంక మొత్తానికైతే ఇంటికి వచ్చాక ఇంకా లంచ్ చేసేసి పడుకున్నాము. ఎందుకంటే ఫుల్ టైర్డ్ అనిపించింది బయటికి వెళ్ళి వచ్చేసరికి. ఇంక ఈవినింగ్ లేచేసరికి ఫుల్ హెవీ రైన్ అండి. ఇంకా విండ్ కూడా చాలా హెవీగా వచ్చింది. సో సౌండ్ కూడా చూస్తున్నారు కదా ఎంత హెవీ రైన్ పడిందో. సో ఇంకా క్లైమేట్ బాగుంది కదా అని చెప్పేసి బజ్జీలు అయితే వేద్దామని చెప్పేసి వచ్చాను. సో ఈ మిర్చి నేను రీసెంట్గా సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకున్నానండి. సో నాకు కనిపించంగానే అరే బజ్జీలు వేసుకుంటే భలే ఉంటుంది కదా, ఈ మధ్య క్లైమేట్ కూడా కొంచెం కూల్గా ఉంటుంది, తిని కూడా చాలా రోజులైందని చెప్పేసి తీసుకున్నాను. సో నాకు ఈ రెండిట్లో ఏవి తీసుకోవాలనేది కూడా అక్కడ కన్ఫ్యూజ్ అయ్యానండి, నాకైతే అర్థం కాలేదు. సో వీటిలో ఏది బజ్జీకి ఏ మిర్చి బాగుంటుందో కూడా కామెంట్ చేసి చెప్పండి. అండ్ నెక్స్ట్ ఇంకా క్యాప్సికమ్ కూడా కట్ చేస్తున్నాను, వీటితో కూడా బజ్జీలు వేయడానికి. నాకు మిర్చి బజ్జీలో ఎక్కువ తినండి, నాకు అంత అసలు కారం తినలేను నేను. సో ఈ మిర్చి అయితే కట్ చేసుకొని లోపల ఉన్న గింజలు అయితే తీసేస్తున్నాను. నేను అసలు బయట కూడా పచ్చిమిరపకాయ బజ్జీ తినండి. ఇంట్లో చిన్నప్పటి నుంచి బజ్జీలు తీసుకొచ్చినా కానీ నా కోసం స్పెషల్గా అరటికాయ బజ్జీ తీసుకొచ్చేవారు. నేనైతే అసలు మిర్చి బజ్జీ తినను, కానీ ఎప్పుడైనా 1-2 అలా తింటాను. ఇంకా ప్రెజెంట్ అయితే తీసుకున్నాను కదా అని ఇలా గింజలు తీసేసి ఒక 4 మిర్చీలు మాత్రమే కట్ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ పిండి అయితే కలిపేస్తున్నాను. ఇంకా నార్మల్గా శనగపిండిలోనే కొంచెం ఉప్పు, కారం, వాము, వంట సోడా ఇవన్నీ వేసి మిక్స్ చేసేసుకుంటాను. మెయిన్ బజ్జీలు తిని కూడా చాలా మంత్స్ అయిందండి. ఇక్కడ హైదరాబాద్లో నాకు పర్టికులర్గా బజ్జీలు, పునుకులు ఇలాంటివి నేను ఎక్కువ చూడలేదు. మేమున్న లొకాలిటీలో అయితే అసలు ఎప్పుడు కనిపించలేదు.
ఇంకా సరే తినాలనిపించి అయితే వేసుకుంటున్నాను. ఇంకా పిల్లలు కూడా ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ తినరండి. ఇంక ఇలాంటి బజ్జీలు అయితే చాలా రేర్ అనమాట. ఇలా ఎప్పుడైనా ఒకసారి చేసామంటే స్పెషల్‌గా అనిపించి తింటారు. అలా అని తింటున్నారు కదా అని మళ్ళీ మళ్ళీ చేస్తే తినరనమాట. సో, ఇంకా పిల్లలు తింటారని చెప్పేసి వాళ్ళకి పొటాటోస్‌తో బజ్జీలు వేద్దామని వీటిని కూడా స్లైసెస్ లాగా ఇలా కట్ చేసుకున్నాను సన్నగా. సో, వాటిని సాల్ట్ వాటర్‌లో వేసేసి కాసేపు పక్కన ఉంచితే మనకి పొటాటో త్వరగా లోపల కుక్ అవుతుందనమాట. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ బజ్జీలు అయితే వేసేసుకుంటున్నాను చూసారా. మిర్చి బజ్జీ పర్ఫెక్ట్గా భలే వచ్చాయి. ఇంకా నేనైతే ఒకసారి టేస్ట్ చేద్దాం అసలు కారం ఉందా లేదా అని భయపడుతూనే తింటున్నాను. బట్ అస్సలు కారం లేదు. మేబీ నేను గింజలు తీసేయడం వల్ల లేకపోతే ఈ మిర్చి కారం ఉండదో నాకైతే తెలియదు కానీ కారం అయితే అస్సలు లేదు. సో ఇంకా బాగుంది కదా అని వేడిగా ఉన్నా కూడా అలాగే తినేస్తున్నాను అనమాట. సో ఇంకా నెక్స్ట్ ఈ క్యాప్సికమ్ బజ్జీ కూడా వేసేసుకుంటున్నాను. క్యాప్సికమ్ బజ్జీ బాగుంటాయండి, పిల్లలు తినడానికైనా కూడా బాగానే ఉంటాయి. మీరు ట్రై చేస్తారా క్యాప్సికమ్‌తో బజ్జీ? నేనైతే ఎప్పుడు క్యాప్సికమ్‌తో బజ్జీలు వేస్తాను. బాగానే ఉంటాయి, మనకి కారంగా ఉండవు కానీ ఫ్లేవర్ అయితే బాగుంటుంది. మనకి కొంచెం మిర్చిలాగే ఉంటుంది తినడానికి, బట్ కారం అయితే ఉండదు. సో చూసారా క్యాప్సికమ్ బజ్జీ అయితే చాలా బాగా వచ్చాయి. ఇక్కడ ఆయిల్ కూడా పీల్చుకోలేదు. ఇంకా నెక్స్ట్ పిల్లలకి ఇంకా పొటాటోస్తో ఇంకా బజ్జీలు ఇవి కూడా వేసేస్తాను. సో వేడి వేడిగా అప్పటికప్పుడు తింటే ఈ బజ్జీల టేస్ట్ చాలా బాగుంటాయండి. ఇంకా కావాలితే వీటిలోకి స్టఫ్ లాగా ఆనియన్స్, పల్లీలు అవి కూడా ఫ్రై చేసుకుని నిమ్మకాయ అవి పిండుకుని తింటే ఇంకా బాగుంటుంది. మొత్తానికైతే చానాళ్ళ తర్వాత ఇలా బజ్జీలు అయితే వేసుకుని తినేసాము. ఇంకా క్లైమేట్ ఒకటి చాలా కూల్గా ఉందేమో, వేడివేడిగా ఇలాంటి ఫుడ్స్ చాలా బాగుంటుంది కదా. సో ఇంక ఈ టైంలో ఏదైనా మంచి మూవీ పెట్టుకుని చూస్తూ తింటే భలే ఉంటుంది కదా. సో పిల్లల్ని అయితే ఇలా రెడీ చేయమని చెప్పాను. ఇంకా వాళ్ళైతే ఫుల్ ఎక్సైట్ అయిపోయి అన్నీ ఎక్కడ సదిరేసి నీట్గా అరేంజ్ చేసేస్తున్నారనమాట. సో చూస్తున్నారు కదా మీరు అదే. అసలు ఇంత రిలాక్స్‌గా కూర్చుని మూవీ చూస్తూ ఇలా ఒక స్నాక్ తినడం అనేది ఎప్పుడైనా ఒకసారి జరుగుతుందండి. పిల్లలతో చాలా కష్టం అసలు. ఇలా రిమోట్ తీసుకొని ఏదన్నా ఒక్క మూవీ పెట్టుకుంటే చాలు వచ్చేసి మేము పెట్టుకుంటాం అనేసి రిమోట్ తీసేసుకుంటారు. సో పిల్లలున్న వాళ్ళు తప్పకుండా ఈ విషయంతో రిలేట్ అవుతారా? కామెంట్ చేయండి. సో ఆ వీకెండ్ అయితే స్లోగా అలా గడిచిపోయిందనమాట. సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సో సీ యూ ఆల్ విత్ అనదర్ బ్యూటిఫుల్ వీడియో. బాయ్ బాయ్.